వెల్కమ్ టు సిసి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే మేడారంకి స్టార్ట్ అయ్యాం. మా బండికి అయితే పూజ స్టార్ట్ చేస్తారు. ఆ పూజ కంప్లీట్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోతాం. ఫోటో దిగుతున్నాం, గ్రూప్ ఫోటో దిగేసి చాయ్ తాగుతున్నాం ఫ్రెండ్స్. మనందరము చక్కటి చిక్కటి చాయ్ తాగి అక్కడి నుంచి ఈడే మొత్తం బ్రేకప్ ఆట పెట్టేది. చెప్పండి, నీలా స్టోరీ చెప్పండి. నీలా స్టోరీ ప్రెసెంట్ మనమైతే భువనగిరి టోల్ గేట్ దగ్గర ఉన్నాం. టోల్ గేట్ దాటి ఇక్కడ టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. బిల్లు కడతాప్పుడు మీకు చూపిస్తా, చూడదు కావాలంటే. మేడారం వెళ్తుంటే మధ్యలో వేరే దేవుని టెంపుల్ దగ్గర తాగి ఇక్కడైతే కళ్ళు తీసుకొని కళ్ళు తాగుతున్నాం. ఏకేం భయపడుతున్నాం. కాదు పవన్, కళ్ళు తాగని తెలిసి కళ్ళు ఇస్తాను. వాసన వస్తుంది. అది బాగుందా అంకుల్? కళ్ళు బాగుందా? బాగుందా? నన్ను మలుపుకొండివా, నన్ను మలుపుకొండివా, కళ్ళు దాగి కలుసుకొండివా. ఎంతమంది ఉంటే ఇంకా మేడారంలో ఎంతమంది ఉన్నారు? మేడారంలో దీనికి 50 ఉంటారు. దగ్గర దగ్గర 100-150 బండ్లు ఉన్నాయి. మేమైతే ఘట్టమ్మ దర్శనం చేసుకోవడానికి అయితే ఆగినాము. అక్కడ ఆగి టీ ఆగేసి మేమైతే దర్శనం స్టార్ట్ అయిపోయినాం. ఇంకెన్ని కిలోమీటర్లు? ఇంకా 50 కిలోమీటర్లు ఉంది. ఎగ్జాక్ట్ ఘట్టమ్మ గుడి కాడ ఉన్నాం. ఏ టైం వరకు పోతాం? 3:20 వరకు పోతాం. ఇక్కడ ఒక్క ఛాయ్ 35 రూపీస్ అంట. ఛాయ్ అనుకుంటారా లేకపోతే ఇంకేమనుకుంటారో తెలియదు కానీ అంత రేటా. మా వాళ్ళకి చల్లసలికి వేడి వేడి స్వీట్ కార్న్ అనగానే అందరు ఎట్లా ఉక్కుతారు చూడండి. ఇంకా పెద్ద ఉండాలి చూడు. ఫోన్స్ లేకపోతే వేడి వేడి కారం పెట్టరు. స్వీట్ కార్న్ వేడి 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 వేడి. ఒకదానికి ఎంతమంది డొల్లా ఉన్న పైసలు నేనే ఖర్చు పెడతా, మేడం ఖర్చు పెడతా. శివా దర్శనం గ్రామంటే ఆడించడం. మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అరే సిగ్గుసరం లేదా రే? ఒక్కసారి అంటే పెడతారా? ఊక పెడతారా? కాదురా, నువ్వు ఇచ్చా 25 రూపాయలకి దాంట్లో 2 వేసి మళ్ళా కారం మళ్ళా తిని మళ్ళీ వస్తావా? కారం దర్శనం పెట్టా అనిపించింది. నేను దర్శనం చేసుకోలేదు బ్రో, కంకి తినుకుంటా కూర్చున్నా. ఎందుకు మారావా? అరేగా నాకు దేవుడు అంటే ఇష్టం లేదు. మరి ఎందుకు వస్తున్నావురా? ఫైనల్ గా మాదైతే గండమైసమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు మేడారం పోతున్నాం. అక్కడ మేడారంకి పోయినాక నేను అక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ప్రతి ఒక్క గ్యాంగ్లో ఓడో ఒకడు ఇళ్ళక తీటగాడ అవుతుంటాడు. అందరు సైలెంట్గా అనుకుంటే వీడు అందరినీ గెలుకుతుండు. పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా మార్రా வந்ததம்மா நதி காத்து
ఫైనల్గా మేమైతే మిడ్లాండ్ రీచ్ అయినాం. మేము స్టార్ట్ అయ్యి 10:30 స్టార్ట్ అయినాం అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చేసే వరకు మాకు మార్నింగ్ 4:30 అయింది. వేడివేడిగా టిఫిన్ అయితే తింటున్నాం. ఆ టిఫిన్ తినేసి మా వెహికల్ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మా వాళ్ళందరూ జంపన్న వాగు దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యారు. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు జంపన్న వాగు అంటే ఎట్లుంటుందో, కానీ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కానీ వాటర్ కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి. అంటే రోజు ఎంత పైసలు అంటే ₹1,00,000 అని చెప్పు ఒక మాట. ఎంత పైసలు అంటే రోజు? ఇప్పుడు ఇంకో మాట చెప్పు. ఒక బొట్టు పెడితే ఎంత తీసుకుంటారు? ₹10 రోజు. ప్రజెంట్ మేమైతే స్నానాలు చేసేసి మా వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మా బ్యాగ్స్ అని పెట్టేసి నెక్స్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ దర్శనం కూడా చూపిస్తా చూడండి. బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి తేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి. ప్రజెంట్ మేమైతే దర్శనం స్టార్ట్ అయిపోయినాం. వీటి నుంచి 2 కిలోమీటర్స్ ఉండాలంట. నాకు కూడా తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా పోతున్నాను ఈసారి. ఇగో ఈ అన్న చెప్తుండో. ఈ అన్న ఎన్నిసార్లు వచ్చినావు? 5 సార్లు వచ్చినావు. ఇది 6వ సారి లైన్గా. మొన్న ఒకసారి మిస్ అయిపోయింది. గ్రేట్ అన్న. నువ్వు 12 సంవత్సరాల నుంచి వస్తున్నావు అన్న. 12 సంవత్సరాలు అంటే నీకు ఇప్పుడు నువ్వు ఏజ్ ఎంతనా? ఇంకొక ఆయన $500 ఇచ్చిన. ఆంటీ నేను ఇచ్చిన 500 నువ్వు ఎంత ఇస్తావు నాకు? మళ్ళా ఎక్కువ ఉంటే చెప్పండి, నేను కొన్ని తీసుకోవద్దా ఇంటికి. అరే పవన్, ఆంటీకి ప్రేమ ఎక్కువ 500 ఇస్తే 500 మళ్ళీ ఇచ్చింది. సో అట్లా నేను తినుకోలే, మళ్ళీ చేసిన అవగాహన చూడండి. ఏమైంది బాగుందా? ఎందుకో లోపలికి ఫస్ట్ లోపల నాడు కథలు వాడ నడువు, యాక్టింగ్ చేయకు. మీ మమ్మీ చూస్తుంది మన యూట్యూబ్లో వీడియో. ఇక్కడ మంచిదా యూట్యూబ్ తిరుపతి స్టార్ట్ చేస్తాను. నేను పంపిస్తాను మీ డాడీకి. ఎట్లుంది బాయ్ నీ ఎక్స్పీరియన్స్? సో బ్యాడ్. ఎందుకు బ్యాడ్? తీసుకొచ్చున్నావా? సమ్మక్క సారక్క నాయనుకుండి ఈసారి అని నన్ను బ్రతికించినారా అమ్మా. చాలా పెద్దోడిని అయిపోతానమ్మా. అమ్మా ఇంత క్రౌడ్ ఉంది. ఎటు వేరు అందరూ? ఫుల్ క్రౌడ్ అవుతుంది ఇక్కడ. అరే ఈయనున్నారుగా సమ్మక్క సారక్క నెత్తి మీద పెట్టుకోరు బంగారం. అది బంగారం నెత్తి మీద పెట్టుకోరు. ఫోన్ గట్టిగా ఉండాలి ఏదైనా సరే. నిన్ను వెత్తు బంగారం ఎత్తుకొని మేము మీ గద్దెల సెంత చేర వస్తున్నాము. మీ త్యాగాలను ప్రజెంట్ మేమైతే సమ్మక్కలు వేసినాం బెల్లం కూడా. ఇప్పుడు సారలకాలు ఇస్తున్నాం ఇద్దరం. ఇచ్చేద్దామన్నా
చేద్దామా సార్లమ్మక్క చూసేద్దాం. సార్లమ్మక్క పా ఏడాది విన్నాయిగా సార్లమ్మక్క చూసాం. సార్లమ్మ చేద్దాం. సార్లమ్మ స్పాట్ బా వేద్దాం పా అవునా కృష్ణ లాస్ట్ సార్లమ్మక్క ముక్కాల ఇదేనా సార్లమ్మ తల్లికి జై. సార్లమ్మ తల్లికి జై మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర మూలవాసుల మన్నం జాతర మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర థ్యాంక్స్ అక్క. అన్నా తీరట్లే పెద్దది 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 ఇచ్చేసాయి. నెత్తిలో పెట్టుకోపోతాడు. అంతే తీరా వీడియో అన్నకి తీరా. పెద్దది ఇంకా తీరా. పెద్దది పిల్లలు నన్ను ఇంట్లో ఇంకొకటి అంటే అడు వెంట మనకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సార్లమ్మ దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకురావడం జరిగింది. సక్సెస్ఫుల్లీ పెద్ద కట్టించారు అయిపోయింది రండి అరే కాదు మొన్న కన్స్ట్రక్షన్ చేసింది ఇవేనా గోవిందరాజు గద్దె అన్నా దొరికిండా అన్నాడు దొరికిండా బొట్టి శివ ఆగమైపోయింది ఇక్కడ మేడంలో. దా మైక్లో చదిపిద్దాం పాపం అవి మా పిల్లగాడు ఆగమైపోయిండు. బొట్టి శివ పబ్బాలు ఇచ్చినా మన బొట్టి శివ ఆగమైండు. మైక్లో చదిపిద్దాం పాపం బొట్సి ఆమైపోయిండు బొట్సి ఆమైండు ఫైనల్లీ కంప్లీటెడ్ మేడారం జాతర 2026 Ela desce, ela sobe, no baile é pressão. Mina linda, perigosa, rouba. కిలోమీటర్ ఉంటుందంట అన్నా మనిషికి 150 అంట అన్న మనిషికి 150 అంట ఇప్పుడు 40 రూపాయలు అయింది. పోంపా మళ్ళా పోంపా ఏది చిలుక ఏం గుట్ట అది చిలుకల గుట్ట డబల్ మళ్ళీ రావడానికి డబల్ పోంపా మళ్ళా ఏదైనా ఆటో మాట్లాడు ఏమంటావు శివ ప్రజెంట్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా వెహికల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ చిలుకల గుట్ట ఉందంట ఆ గుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం. మా వాళ్ళు అయితే ఆటో మాట్లాడుతారు. వీళ్ళు ఒక్కొక్కరు ఆస్తులు అడుగుతారు ఇక్కడ మనిషికి 20 రూపాయలు తీసుకో. మనిషికి 25 రూపాయలు తీసుకో. 200 ఇస్తా. 200 ఒక మాట ఇందాక సేమ్ అదే రేట్ పోయి 200 మాట్లాడుకున్నాడు. అరే ఇప్పుడు ఆడ ఏం స్పెషల్ ఉంటుందిరా వాటర్ ఇంకా నీళ్ళు పైన అన్న ఏమేమి ఉంటాయన్నా ప్యూరిఫై వాటరా తాగొచ్చా వాటర్ని ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. క్యాన్లే పట్టుకోవద్దు. అయితే కొడుకులంతా ఇడికెళ్ళి తీసుకొచ్చి 70 రూపాయలు 80 రూపాయలు క్యాన్ అమ్ముతున్నట్టు కింద అంతేనా ఇక్కడ ఒకటి ఉంటుంది. చింతల్ కాడ ఒకటి ఉంటుంది సైడ్ చింతల్ తీసుకురావాలి. ఏ కిందికి వస్తాయి డైరెక్ట్ లేవే ఎన్ని జాతర దాకానా ఒక రోజుకా 10,000 అయితే అన్న మళ్ళా
మాలాంటి గిరాకీ దొరుకుతుంది అన్న అంటున్నావు అయితే. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు దాకా వేయాలన్నా అన్నా? ఇప్పుడు 10,000 ఎన్ని రోజుల దాకా తీసుకుంటారా? ఇంకోటి ఎట్లకెళ్ళి పోవాలి? సురేష్ అంకుల్ ముంగంతా పవన్ మెల్ల చిన్న లడ్డు మంచిగా రా. నేను చూసే పోతున్నా లడ్డు, నువ్వు రారా వెళ్ళా చూసిరా. అరే ఇంత నీట్గా ఉన్నాయిరా వాటరు. వాటర్ బాటిల్ ఎందుకు తెచ్చుకున్నా? ఇంటికా? అరే కాదు, ఇంత వేడిగా ఉన్నాయండి. పైన హీటర్ ఉంది. ఎట్లా వస్తాయి అంకుల్? వచ్చా మనకు రోజు ఇంత వేడిగా ఉందండి. అయితే ఇంకా నీళ్ళు కదా, ఫిల్టర్ లేదా మళ్ళీ తయారవుతాయి. పొగలు వెళ్తున్నాయి. ఫిల్టర్ నీళ్ళ కంటే మంచి నీళ్ళు. పిలకల గుట్ట ఇది. ఇంతకుముందు ఏం చేస్తాయంటే లోపల వాటర్ మొత్తం వేస్ట్ అవుతున్నాయని చెప్పేసి లోపల కొద్దిగా చేసి పైప్ పెట్టేసారు. పైప్ పెట్టి అంటే ఈ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికైనా దేనికైనా చాలా మంచిది. ఈ వాటర్కి నిలుపుకోవడానికి మనకు గత 100 సంవత్సరాల నుండి మనకు సమ్మక్క సారక్క జాతర ఇప్పటి నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ ఓన్లీ చలికాలం అయితే వేడికి వస్తుంది. ఎండాకాలం వచ్చిందనుకో కూల్గా ఫ్రిడ్జ్ వాటర్ కూడా పనికిరాదు, అంత మంచిగా ఉంటుంది వాటర్. ఇది స్వచ్ఛమైన నీరు. పవన్, దెబ్బకి నువ్వు చేసిన పాపాలన్నీ, నువ్వు ఎంతమందిని ఎంత ఏడిపించినా అన్నీ పోవాలి. Meu coração vai quicando, vai jogando. Não perde a razão no batidão, no batidão. Só por atento. Ela sabe o baile. Menina perigosa, rouba meu coração. O baile. Menina perigosa, rouba meu coração. Ela desce, ela sobe no baile. É pressão. Mina linda, perigosa, rouba meu coração. Vai quicando, vai jogando. No bate, arrasou no batidão, no batidão. Só por tentação. O baile, pressão. Menina perigosa, rouba meu coração. ప్రజెంట్ ఇప్పుడే మా ఆటో అయితే దింపేసిండు. ఆ వాటర్ ఎట్లా వస్తున్నాయో ఏమో ఎట్లా ఏం అర్థమవుతలే, కానీ చాలా ఫ్రెష్ ఉన్నాయి. ప్యూర్ ఫిల్టర్ అయి ఉన్నాయి వాటర్. ఇట్లా అది పైనుంచి ఒక గృహ లెక్క ఉంది, ఆ గృహాలకు వెళ్ళే వాటర్ వచ్చేస్తున్నాయి. కానీ అది ఏం అర్థమవుతలే. కింద వాటర్ ఏమో కూల్ ఉన్నాయి, పైకి వెళ్ళి వచ్చేటేమో చాలా హీట్ వాటర్ ఉన్నాయి. కానీ తానికి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అయిపోయింది. మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా వెహికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కుకింగ్ సిస్టమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాం. ఓకేనా? థ్యాంక్స్. నన్ను పిల్లి మేడారమురా హంసనాది గట్టో నాది ఆది మేడారమురా
బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి తేను సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తల్లుల కలుసుకుంటూ చేరబోవాలి రో ఆ తల్లుల తీరం చూసి తీరాలి రో జాతర మేడారం జారు జారు బండ జంపన్న బాగు కానీ ఈ సమ్మక్క సారక్క జాతరలో మెయిన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఏ పొల్యూషన్ కాదు, జస్ట్ ఆ మజా 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 అని ఎన్ని బోర్డులు వేయించారు అంటే ఇటు చూస్తే ఇటు ఉంటాయి, మొత్తం మజా బాటిల్స్ ఉన్నాయి. దాదాపు ఎన్ని షాప్స్ ఉంటాయి అన్ని షాప్స్కి మొత్తం మజా బ్రాండింగ్ ఉంది. ఏ షాప్కి చూసినా ఎక్కడ చూసినా సేమ్ అది ఒకటే మజా. చూడండి మందు నెమలి నారా చెట్టు చుట్టూ లంకా వనము నట్ట నడుమా పుట్ట పుట్ట మీద చూడు పుట్టు వన్నెల బిడ్డ పోయ రాజులు పెంచే తల్లి సమ్మక్కను సమ్మక్క పెరుగు. ఫైనల్లీ మా 2026 మేడారం జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని సందర్భంలో మేమైతే వీడియో షూట్ చేయలేదు. ఇది మా లాస్ట్ ఇది వచ్చేసి మా లాస్ట్ ఎండింగ్. మా వాళ్ళు బండి అయితే కాల్ చేస్తారు చూడండి.